శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఐబిఎన్ భక్తి వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. నవగ్రహాలు ఏ గ్రహాలకి ఎటువంటి ఫలితం కలుగుతుంది, అసలు నవగ్రహాలను పూజించటం వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. అంటే ఈ 9 గ్రహాలు కూడాను సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి గోళాలే ఈ 9 గ్రహాలు కూడాను. మన జీవితంలో జాతక చక్రంలో మన జీవిత విషయాలన్నిటినీ కూడాను తెలియచెప్పేటటువంటిదే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు ఉన్నదా లేదా, లేని పక్షంలో మనం ఏం చేయాలి అనేటటువంటిది. అంటే ఈ జాతక చక్రంలో చక్రాన్ని నియంత్రించేటటువంటిదంతా కూడాను ఈ నవగ్రహాలు. ఈ నవగ్రహాలన్నీ కూడాను మనకి ఏమి చేస్తాయ్యా అని అంటే గనక మన జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. అంటే మన జీవితంలో జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా రాబోతున్నాయి, మంచి జరుగుతోందా చెడు జరగబోతుందా అనేటటువంటిది ఈ జాతక చక్రం ద్వారా మనం తెలుసుకుంటాము. ఆ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనేటటువంటి దాన్ని కూడా మనకి ఈ జాతక చక్రంలో తెలుస్తుంది. సరే, ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి కలగాలి అని అంటే గనక మనం ఏం చేయాలి అంటే, నిత్యము కూడాను మనం అంటే నవగ్రహాలను పూజించాలి. నవగ్రహాలను పూజించాలి అంటే మరి నవగ్రహాలకు సంబంధించినటువంటి చిత్రపటాలు మన ఇంట్లో ఉండొచ్చా అంటే ఉండకూడదనే చెప్తారు పెద్దవాళ్ళు. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మనకు ఉదాహరణకి ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాం అనుకుందాము. ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తున్నప్పుడు కూడాను అందులో గణపతి పూజ పుణ్యవాచన ఇవంతా అయిపోయిన తర్వాత కూడాను నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ దిక్పాలకుల యొక్క పూజ కూడా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాం మనము, ఈ మండపారాధన అనే పేరుతో మనం చేస్తాం కదా, అక్కడ నవగ్రహ ఆరాధన కూడా ఉంటుంది. అయితే వీటినన్నిటిని కూడా తర్వాత ఏం చేస్తాం, మనం ఉద్వాసన చెప్పేస్తాం. దేవాలయానికి వెళ్ళి చక్కగా మనం నవగ్రహాలని రోజు కూడా కుదిరితే మనకి ప్రతి శివాలయంలో కూడాను నవగ్రహాలు అనేటటువంటి ఉంటాయి. కుదిరితే 9 సార్లు మనం వెళ్ళి ప్రదక్షిణ చేయటం. లేని పక్షంలో మనసులో మనకి ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యనారాయణుడు ఉన్నాడు కదా, ఆ సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళి సూర్యనారాయణ అని చెప్పి నమస్కారం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటే నేను చెప్పాను సూర్యుడు చుట్టూ ఉండేటటువంటివే ఈ గోళాలే ఈ 9 గ్రహాలు అని చెప్పి. అంటే విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి దైవం అది అంతా కూడా. ఈ 9 కూడాను దైవ స్వరూపాలు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అవి మనకేవో చేసేస్తాయి అని చెప్పి మనం బాధపడవలసినటువంటి పనేమీ లేదు. ఒక్కసారి ఆ 9 గ్రహాలని కూడాను తలుచుకొని, అదే విధంగా రాహు కేతువులు ఏవైతే ఛాయాగ్రహాలు ఉన్నాయో వాటిని కూడా తలుచుకొని మనం ఒక్కసారి నమస్కారం చేసుకున్నట్టయితే వాటి యొక్క బాధ తీక్షణ మనకి ఉండదు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పబడింది కదా. మరి చంద్రుడు ఎవరయ్యా అంటే, చంద్రుడిని మనకి ఏం చెప్తారు, మనఃకారకుడు చంద్రుడు. అంటే మన మనసు బుద్ధి గనక సక్రమంగా ఉన్నట్లయితే మనం చేసేటటువంటి ప్రతి పని కూడాను సక్రమంగా ఉంటుంది. మనం వేసేటటువంటి బాట అంతా కూడా సక్రమంగా ఉంటుంది. అదే విధంగా మరి సూర్యుడు ఎవరయ్యా అంటే ఆత్మకారకుడు. మనఃకారకుడు చంద్రుడు అయితే గనక సూర్యుడు ఆత్మకారకుడు. అంటే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి కలగాలి, ఆ గ్రహాల నుంచి మనం ఫలితం పొందాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అంటే ఆ గ్రహాల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, నేను ముందే చెప్పాను చంద్రుడు మనఃకారకుడు అని, సూర్యుడు ఆత్మకారకుడు అని. సూర్యుడు ఆత్మకారకుడు, అదే విధంగా ఆత్మ బలము, రాజయోగము వీటన్నిటినీ కూడాను ఇచ్చేటటువంటి వాడు సూర్యనారాయణ మూర్తి. అదే విధంగా చంద్రుడు భావోద్వేగాలు, మనస్సు, శాంతి. మనకి ఎప్పుడైనా సరే కోపం వచ్చిందనుకోండి, మనం ఇందాకే చెప్పా కదా మరి మనఃకారకుడు అని చెప్పి, ఆ మనస్సుని గనక మనము అదుపులో ఉంచుకోగలిగితే గనక భావోద్వేగాలన్నిటినీ కూడాను అదుపులో ఉంచుకోగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడాను
శాంతి చేకూరుతుంది. కాబట్టి భావోద్వేగానికి, అదేవిధంగా మనస్సు శాంతి, ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది. కుజుడు పోరాటశీలత, ధైర్యము, శక్తి. అదేవిధంగా బుధుడు బుద్ధి, వ్యాపారము, విజయము, విజయాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడే బుధుడు అన్నమాట. గురుగ్రహం, గురువుని మనం కూడా ఏమనుకుంటాము, జ్ఞానానికి ఇచ్చేటటువంటి వాడు గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి కదా, దేవ గురువు బృహస్పతి. కాబట్టి గురువు జ్ఞానము, ధర్మము. శుక్రుడు ప్రేమ, భోగము, అదేవిధంగా కళలను కూడా, మనకున్నటువంటి చతుష్టష్టి కళ అంటే 64 కళలు ఉన్నాయని చెప్తారు కదా. ఈ కళల్లో ఏవైనా సరే, మనకున్న కళల్లో ఆ కళల్లో రాణించేటటువంటి దానికి చేసేటటువంటి వాడు ఎవరయ్యా అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మనం ఉన్నట్లయితే ఈ కళల్లో కూడా మనము రాణిస్తాము. శనిదేవుడు, శని భగవానుడు, ఈయన్నే మనం శనేశ్వరుడు అని చెప్తూ ఉంటాము. ఈయన కర్మదాత, న్యాయము. మనము శనేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలిగినట్లయితే మనం చేసేటటువంటి ప్రతి పని కూడాను ధర్మంగా ఉందా లేదా అనేటటువంటి దాన్ని మనము విచక్షించుకొని, ఆలోచించుకొని ఆ పనిని మనము చేస్తూ ఉంటాము. రాహుగ్రహము, ముందే నేను చెప్పాను, రాహుకేతువులు రెండూ కూడాను ఛాయాగ్రహాలు అని చెప్పి. ఈ రాహువు ఛాయాగ్రహము, మాయా, ఆకస్మిక మార్పులు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఈ క్షణం ఉన్నట్టుగా మరుక్షణం ఉండదన్నమాట. మన నీడ కూడా చూడండి, ఒక సమయంలో ఒక రకంగా ఉంటుంది, మరొక సమయంలో అంటే సూర్యోదయ సమయంలో ఒక రకంగా ఉంటుంది, సూర్యాస్తమయ సమయం అవుతుంటే కనుక ఒక రకంగా ఉంటుంది. అందుకనే ఛాయాగ్రహాలకు వీటిని అన్నారు. ఆకస్మికంగా వచ్చేస్తూ ఉంటాయి మార్పులు. ఒక్కసారిగా మన పెద్దవాళ్ళు అంటుంటారే, బళ్ళు ఓడలైనారా, ఓడలు బళ్ళైనారా అంటూ ఉంటారు కదా. ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ విధంగా జరుగుతుంది. ఇక కేతువు మోక్ష మార్గాన్ని ఇచ్చేటటువంటి వాడు, అదే విధంగా శాంతిని కూడా ఇచ్చేటటువంటి వాడు కేతువు. ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ, అదే విధంగా ఈ నవగ్రహాలు మనకు ముఖ్యంగా శనేశ్వరుడు అని అంటే మనందరికీ కూడా ఏమిటో శని పట్టింది, శనిదేవుడు, శని భగవాన్, ఈ విధంగా రకరకాలుగా అంటూ ఉంటాము. ఈ శనేశ్వరుడు అనేటటువంటి దేవత మనకేమిస్తాడో ఇందాకే నేను చెప్పాను, కర్మదాత. అదే విధంగా న్యాయంగా కూడా ఉండటానికి ఆయన మనకి ఎప్పుడు ఎల్లవేళలా కూడాను సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మనం ఈ గ్రహాల యొక్క అనుగ్రహం మనకు ఉన్నదా లేదా అనేటటువంటిది కుండలిని చక్రం, జాతక చక్రంలో చూపించుకొని, ఏదైనా చిన్న పొన్న దోషాలు ఉంటే కనుక మనం వాటికి సంబంధించినటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి మనం చేయించుకుంటే, ఏదైనా జపం చేయించుకుంటే. అంటే కొంతమంది మనం అడుగుతూ ఉంటారు, గ్రహం యొక్క అనుగ్రహం మాకు లేదుట, దోషం ఉన్నదిట, మరి మాకేమో చేయించుకునేటటువంటి శక్తి లేదండి, ఏం చేయాలి అని అంటే, మనకున్నటువంటి శివాలయాల్లో నవగ్రహాలకు వెళ్ళి చక్కగా 9 ప్రదక్షిణాలు చేయండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే కాకుండా మనకి నవగ్రహ స్తోత్రం ఉంది చూసారా, జపాకుసుమ సంకాశం కాశ పేయం మహాదిత్యం అని మొదలవుతుంది చూసారా. ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటిది ఒకటి. ఉదాహరణకి శనేశ్వరుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది ఈ విధంగా చెప్పుకోండి. ఒక్కొక్క గ్రహానికి కూడా 2 లైన్లు ఉంటాయండి. అది తేలిగ్గా మనం చెప్పుకున్నట్లయితే, ఆ స్వామి దగ్గర మనం విన్నపించుకున్నట్లయితే, అంటే వీళ్ళు ఎవరయ్యా అని అంటే గనక ఇవన్నీ కూడా విశేషమైనటువంటి దేవతా స్వరూపాలండి. మనం భయపడకుండా ఆ నవగ్రహాలని కూడాను మనము భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మనకి కలిగి తీరుతుంది. స్వస్తి.